నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. టిడ్కో వాసుల సమస్యలపై స్పందన. వెంకటపాలెంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ పర్యటన. విద్యాశాఖాధికారులతో లోకేష్ భేటీ. అకాడమిక్ క్యాలెండర్ విడుదల. ముసురు వల్ల బ్యాలెన్స్ తప్పిన కూరగాయల ధరలు. మార్కెట్ ఫీచర్లు డీటెయిల్స్. బడుగు వర్గాల చదువుకు చేయూతనివ్వాలి. కొనసాగుతున్న ఎంఎంఎన్ దీక్షలు. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని టిడ్కో గృహాలలో మౌలిక వసతులపై ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం చెప్పి నేడు రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం, దొండపాడు టిడ్కో గృహాలను మంత్రి నారాయణ, తెనాలి శ్రావణ్ కుమార్ పరిశీలించి టిడ్కో గృహాలలో ఉన్న లబ్ధిదారులను సమస్యలను అడిగి తెలుసుకుని మౌలిక వసతులు రాబోయే 3 నెలలు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలుపుతూ, తొలుతగా తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, టిడ్కో ఎండీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ధనేకుల వెంకట సుబ్బారావు, మైనేని గిరిజ, నెలకొదటి వెంకటేశ్వరరావు, కాకా నాగేశ్వరరావు, తిప్పగుడిసి రవి, బెల్లంకొండ నరసింహారావు, అరుములు సత్యనారాయణ, కట్టా నరసింహారావు, మూల్పూరి శ్రీనివాసరావు, పులి చిన్న, షేక్ మహబూబ్ సుబానీ, కోకిల, సిఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. 4 గోడలు కట్టి స్లాబ్ వేసిస్తే చాలు. 4 గోడలు ఒక స్లాబు, అలాంటి ఇల్లు కడితే చాలని టిడ్కో హౌసెస్ ఏదైతే 5 లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి తీసేసి 2,62,000 చేశారు. దాంట్లో కూడా కంప్లీట్ చేసింది 1,67,000. ఈ 1,67,000లో కూడా 77,000 మేమే పూర్తి చేసినాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు చూసి ఆ దేశాల్లో పేదలు నిరుపేదలకు ఎట్టున్నాయో అలాంటి ఇల్లు కట్టమని చెప్తే అలాంటి ఇల్లు కట్టాం. చక్కటి వర్టిఫైడ్ టైల్స్, ఏ గ్రేడ్, 2 feet by 2 feet, ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీక్వుడ్, తర్వాత వచ్చి అటకలు, కిటికీలు హై క్వాలిటీ, డోర్స్ హై క్వాలిటీ. అంతేకాదు డిజైన్ చేసిన రోడ్డు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, ఇక్కడ వేసిన రోడ్డు నాసిరకం రోడ్డు వేసారు వాళ్ళని. హై క్వాలిటీ రోడ్స్, డ్రైన్, అండర్గ్రౌండ్ డ్రైన్. ఇక్కడ ఒక చిన్న అంగన్వాడీ స్కూల్ పెట్టాలని, ఇక్కడ చిన్న షాపింగ్ కాంప్లెక్స్ పెట్టాలని, ఇక్కడ మళ్ళీ ఒక కమ్యూనిటీ హాల్ ఇవన్నీ డిజైన్ చేసాం. ఎక్కడ అర్బన్ హౌసెస్ కట్టినా, ఎక్కడ టిడ్కో హౌస్ కట్టినా ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ ఉండాలా. ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడీ స్కూలు, పెద్ద కాంప్లెక్స్ అయితే స్కూల్ ఉండాలా. ఇలా అన్ని వసతులతో యాక్చువల్గా డిజైన్ చేసాం. ఏదైతే ప్రజలు ఈరోజు రోడ్డు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఆ డ్రైనేజ్ కానీ, లైట్స్, తర్వాత ఏదైతే టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ యాక్చువల్గా దానికి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ట్రీట్ చేసి బయటికి పంపించాలా. అయితే సిఆర్డీఏలో మొత్తం ట్రంక్ లైన్సే వస్తాయి. అప్పుడు దాకా టెంపరీగా అరేంజ్ చేస్తున్నారు. వాటన్నింటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒక 3 months టైం నేను అందరికీ చెప్తున్నాను. తాడికొండ నియోజకవర్గంలో 3,200 ఇళ్ళు నిర్మాణం జరిగినాయి. దాదాపు అన్ని చోట్ల ఆక్యుపై చేసి ఇచ్చారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల అనేక సమస్యలు ఎదురైనాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతవరం కానీ, మందడం గ్రామంలో కేటాయించిన ఇళ్ళు కానీ, తుళ్లూరు ప్రాంతంలో కేటాయించిన ఇళ్ళు కానీ సందర్శించినప్పుడు వారు అనేక సమస్యలు నా దృష్టిలో తీసుకొచ్చారు. మొట్టమొదటిది అప్రోచ్ రోడ్స్ సక్రంగా లేవు. మంచినీటి సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది. డ్రైనేజీ సమస్య ఉంది. ఆ డ్రైనేజీ ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయో వాటి దగ్గర దుర్వాసన వస్తూ ఉంది అనేది చెప్పారు. అంతేకాదు మరీ ముఖ్యంగా దొండపాడు,
ఐనవోలు ఇతర ప్రాంతాల్లో చుట్టుపక్కలన్నీ కూడా కంప చెట్లు మొలిచి చాలా ఇబ్బందికరంగా ఉంది. లైట్లు లేవని, పైనుంచి వచ్చే డ్రైనేజీని సక్రమంగా బయటికి పంపే మార్గం లేక దుర్వాసన వస్తుందని, ఇటువంటి సమస్యలన్నీ నా దృష్టిలో పెట్టిన మేరకు అసెంబ్లీలో ఈ అంశం మీద చర్చకు ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్నకు సమాధానంగా మంత్రి వర్యులు నారాయణ గారు ఈ రోజున ఇచ్చిన సమాధానమే కాకుండా త్వరగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని. ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గుంటూరు పార్లమెంట్ ఎంపీగా పెంపసాని చంద్రశేఖర్ని, తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెనాలి శ్రావణ్ కుమార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు గాను తుళ్లూరు మాజీ సర్పంచ్ గద్దె సీతారామయ్య కుమార్తె జొన్నలగడ్డ రోసమ్మ జ్ఞాపకార్థం రోసమ్మ కుమారుడు తుళ్లూరు గ్రామ మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ కిరణ్ కుమార్ తుళ్లూరులోని లోహియా నగర్ చెరువు వద్ద మహాలక్ష్మమ్మ అమ్మవారికి రచ్చబండను నిర్మించి అమరావతి ఉద్యమానికి ఎంతో సహాయ సహకారాలు అందించిన కొమ్మినేని రామాంజనేయులు అఖిలాండమ్మ దంపతులచే ప్రారంభించి 108 కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తుళ్లూరు మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ కిరణ్ కుమార్ వివరాలను సిటీ న్యూస్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు గ్రామ నాయకులు, కార్యకర్తలు బండ్ల పట్టాభిరామయ్య, జమ్ముల అనిల్ కుమార్, జొన్నలగడ్డ రవి, కాటా అప్పారావు, ఇందుర్తి నరసింహారావు, జొన్నకుటి ఏడుకొండలు, మేరిగ నాగేశ్వరరావు, వెంపరాల శ్రీధర్, గద్దె రాంబాబు, కొల్లి నరేంద్ర, మేరిగ నాగేశ్వరరావు, కామినేని గోవిందమ్మ, అంగం సువర్ణకమల, రైతులు, రైతు కూలీలు పాల్గొన్నారు. ఆనాడు అమరావతి మహా ఉద్యమానికి చంద్రబాబు నాయుడు గారి ద్వారా బంగారపు గాజులు సమర్పించినటువంటి మరి కొమ్మినేని రామాంజనేయులు గారు, అఖండమ్మదేవి అఖిలాండమ్మదేవి గారి దంపతులచే మరి ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా గత 4.5 సంవత్సరాల నుంచి దీక్షా శిబిరంలో పాల్గొన్నటువంటి మహిళలు, రైతులు, రైతు కూలీలు అందరి చేత కూడా మరి 108 కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయటం జరిగింది. ఇది మా అందరికీ ఎంతో సంతోషం, చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా తెనాలి శ్రావణ్ కుమార్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజార్టీ ఇచ్చి తుళ్లూరు గ్రామంలో గెలిపించినందుకు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఐన్ చెరువులో ఉన్నటువంటి స్కూల్లో వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు, ఐన్ చెరువులో ఉన్నటువంటి ఈ చెరువుకు సంబంధించి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. ఈ సందర్భంగా రైతులం కానీ తుళ్లూరు గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా పార్టీలకు అతీతంగా రైతు కూలీలందరికీ సహాయ సహకారాలుగా ముందుకెళ్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. మీకు తెలుసా, ఒలింపిక్స్లో మన దేశంకు తొలి పథకం సాధించి పెట్టిన మను భాకర్ స్వస్థలం ఏది? సమాధానం, ఒలింపిక్స్లో మన దేశంకు తొలి పథకం సాధించి పెట్టిన మను భాకర్ స్వస్థలం హర్యానాలోని గోరియా గ్రామం. అకాడమిక్ క్యాలెండర్ విడుదలతో పాటు వివిధ కీలక అంశాలపై విద్యామంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకాడమిక్ క్యాలెండర్ను రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం విడుదల చేశారు. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి, మంత్రి ఫోటోలు లేకుండా రాజకీయాలకు అతీతంగా స్కూల్ అకాడమిక్ క్యాలెండర్ను రూపొందించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఎటువంటి రాజకీయ జోక్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. టీచర్లు, విద్యార్థులకు ఇచ్చే శిక్షణ దీపికల్లో సైతం మంత్రి సందేశం, ఫోటోలు, పార్టీ రంగులు ఉండరాదని ఆదేశించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల పదవీ కాలం జూలైతో పూర్తయినందున ఆగస్టులో మేనేజ్మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తి చేయాలని అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల, పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్స్ నిర్వహణ మెరుగుపరచాలని, ఇందుకు అవసరమైన కెమికల్స్, ఉపకరణాల కొనుగోలుకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు. సిబిఎస్ఈ స్కూళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి లోకేష్ త్వరలో తదుపరి రూట్ మ్యాప్ ప్రకటిస్తామని చెప్పారు. కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మంత్రి లోకేష్ విధి విధానాలు ఖరారు చేయాల్సిందిగా సూచించారు. సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి కోనా శశిధర్, డైరెక్టర్ విజయ రామరాజు, రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మంగళగిరి కూరగాయల మార్కెట్లో ధరవర్లను, నేటి మార్కెట్ ఫీచర్లు తెలుసుకుందాం.
ముసురు ప్రభావంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చేశాయి. సాధారణంగా మంగళగిరిలో కూరగాయల ధరలకు విజయవాడ మార్కెట్లోని ధరలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. విజయవాడ నగరంలోనే చౌకగా దొరుకుతాయని పబ్లిక్ టాక్. దీనికి తోడు ఇటీవల వానలు కురవడంతో మంగళగిరి మార్కెట్లో వీటి ధరలు ఇంకాస్త పెరిగాయి. విక్రేతల మాటల్లోనే ధరవర్లను తెలుసుకుందాం. కూరగాయల ధరలు వర్షాల వల్ల దెబ్బతిని బాగా రేట్లు పెరిగినాయండి. వంకాయలు 60 రూపాయలు కిలో, బెండకాయలు 50 రూపాయలు, దొండకాయలు 40 రూపాయలు, టమాటా కేజీ 40 రూపాయలు వచ్చిందండి. ఈ మధ్యకాలంలో 100 రూపాయలు మళ్ళీ 40కి వచ్చేసింది. గోడుచికాయ 60, పచ్చిమిర్చి పావు కిలో 20 రూపాయలు అమ్ముతున్నారండి మామూలుగా. క్యారెట్ కూడా పావు కిలో 20 అమ్ముతున్నారు. బీరకాయలు 60 రూపాయలు కిలో అమ్ముతున్నారండి. క్యాబేజీ 60 రూపాయలు అమ్ముతున్నారు. బెండకాయ 60, 50. మార్కెట్ ధరలు కొంచెం వర్షాల మూలం దెబ్బతిన్నాయి కాబట్టి మరి మామూలుగా రేట్లు పెరిగాయండి. అది బాగా గిరాకీ పెరిగింది. కొంచెం ఈ 4 రోజులు అయితే మళ్ళీ వానలు తగ్గితే తగ్గిపోతాయి రేట్లు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ మంగళగిరిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఓ రిపోర్ట్. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో మంగళగిరిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలు నిర్వాహకులు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుర్రం రామారావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 256 స్కూల్స్ నందు 50,000 మంది దళిత గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారని, ఈ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని రామారావు డిమాండ్ చేశారు. ఇంకా ఈ రిలే నిరాహార దీక్షలో మదనపల్లి, చిత్తూరు, కోనసీమ, అమలాపురం జిల్లాల నుండి బొంతు రవికుమార్, కుసుమ, గౌరీ, కుంచే రమేష్, బాలకృష్ణ, జి ధనరాజ్, ఎన్ షణ్ముగం, శ్రీనివాసులు, జమున, శైలజ, సాక్షి, సంజన, కె శ్రావ్య, సత్యబాబు తదితరులు ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలియజేశారు. గవర్నమెంట్ వారు దళితుల యొక్క అభ్యున్నతికి తోడ్పడాలని రాజ్యాంగం చెప్తా ఉంటే గద్దెనెక్కినటువంటి ప్రభుత్వాలు అధికార మదంతో దళిత గిరిజన పిల్లల యొక్క చదువుల్ని పాడు చేస్తూ వాళ్ళ యొక్క జీవితాలని చీకటమయం చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాన్ని తీసివేస్తే గౌరవ హైకోర్టులోను గౌరవ సుప్రీంకోర్టులోను పిటిషనర్గా నేనుండి గెలవటం అనేది జరిగింది. గెలిచినా కానీ ఈ యొక్క పథకాన్ని కంటిన్యూ చేయాల్సిందేనని గౌరవ సుప్రీంకోర్టు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా ఈ యొక్క పథకానికి ఖర్చు చేయకపోవటం వలన ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి దళిత గిరిజన బిడ్డలు వాళ్ళ యొక్క చదువు ప్రశ్నార్థకమైంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఈ యొక్క పథకాన్ని వెంటనే పునరుద్ధరిస్తారని చెప్పడం జరిగింది. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు ఇంత త్వరగా ఎందుకు వేస్తున్నారని కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఇక వారం 10 రోజుల్లో గడిచిన తర్వాత ఈ యొక్క అకాడమిక్ ఇయర్ అనేది క్లోజ్ అవుతుంది. ఏదైనా కానీ అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్ జరగాలంటే ఒక 15-20 రోజుల్లోపే జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అకాడమిక్ ఇయర్ నష్టం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేటటువంటి పథకాన్ని పునరుద్ధరించాలి. గత సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ పరిపాలన చేసినారు. ఈ యొక్క 5 ఏళ్ళ పరిపాలనలో బెస్ట్ అవైలబుల్ కనుమరుగ్గా చేసినారు. చేసిందే కాకుండా స్కూల్ యజమానులకు బకాయిలు ఇవ్వకుండా పోవడము ఎంతో దౌర్భాగ్యము. దానిని బేస్ చేసుకొనేసి ప్రతి ఒక్క స్కూల్ యజమానులు మాకంటూ ఏ రూపాయి కూడా మాకు అందలేదండి, ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ని తప్పనిసరిగా మేము రద్దు చేసుకుంటాము. ఎలా జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసినారు కాబట్టి ఇటువంటి పిల్లలు ఎస్సీ ఎస్టీ పిల్లలు మా యొక్క స్కూల్లో ఉండకూడదండి అనేసి స్కూల్ యజమానుల వాళ్ళు బిడ్డల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదే కాకుండా ప్రతి సంవత్సరము అమౌంట్ని ప్లే చేయాలనేసి, లేదంటే టీసీలు తీసుకోండి అనేసి అధికారుల దగ్గరికి వెళ్ళి మేము చెప్తే కూడా అధికారులు కూడా
సరైన మార్గంలో తీసుకొని వచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనేసి స్కూల్ యజమానులకి చెప్పలేదు. మేము ఎన్నోసార్లు పోరాటాలు చేసినాము. మాది చిత్తూరు అండి. చిత్తూరు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి అధికారులతో మేము స్పందించి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాము. ఖేతరు చేయకుండా విద్యా సంస్థలు కేవలం మమ్మల్ని మేము తిరిగి జాయిన్ చేసుకోము, మా స్కూల్లో ఉన్న వాళ్ళు మాత్రమే సరిపోతారు అని మా అమలాపురంలో విద్యానికేతన్ అనేది సంస్థ ఉంది. ఆ విద్యా సంస్థ అధినేత తిరిగి వెళ్ళిన టీసీలు తిరిగి వెళ్ళిన మేము తీసుకోము, మాకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన బిల్లులు రావట్లేదు, అందుచేతన మేము అసలు తీసుకోము అని చాలా పక్కాగా చెప్పి కేవలం దళితులం అనే భావంతో మమ్మల్ని పక్కన పెట్టేశారు. అయినప్పటికీ ఎన్నోసార్లు మేము అన్నగారిని కలిసి అమరావతి అయితేనేమి ఎస్ఎస్సి కమిషన్ చైర్మన్ విక్టర్ బాబు గారిని అందరూ అన్నగారు ఆధ్వర్యంలో కలిసాము. మాకు ఉపకారం జరగలేదు. మీరు ఇప్పుడు ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మేము ప్రభుత్వం వస్తే బెస్ట్ అవైలబుల్ పథకాన్ని మేము స్టార్ట్ చేస్తామని చెప్పారు. అయితే మరి నిజంగా చెప్పాలంటే ఇంకా ఒక 2 వారాలు 3 వారాల్లో మరి క్లోజ్ అయిపోద్ది ఈ సంవత్సరంతో పిల్లలది. అందుకని మీరు ఆలోచించి మాలాంటి నిరుపేదల పిల్లల్ని కార్పొరేట్ విద్యను దూరం చేయకుండా మాలాంటి పేద పిల్లలకి ఇంకా రాష్ట్రంలో మీరు భవిష్యత్తుని చూపించారు. ఈనాటి మంచి మాట. మన దేశంకు పథకాల బోని చేసిన మను భాకర్ భారత్ మహిళలందరికీ స్ఫూర్తినిస్తోంది. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి తనకు పూలదండలు శాలువాలు వద్దని అభినందించేందుకు వచ్చేవారు బుక్స్ పెన్స్ తీసుకురావాలని కోరిన మంత్రి నారా లోకేష్ పిలుపుతో ఆయన వద్దకు చేరిన బుక్స్ను మంగళగిరిలో పంపిణీ చేస్తున్నారు. రిపోర్ట్. మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ను కలవడానికి వచ్చిన వారు అందజేసిన నోటు పుస్తకాలను సోమవారం మంగళగిరి వీటీజేఎం అండ్ ఐబీటీఆర్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ కమిటీ సభ్యులు డాక్టర్ గోలి రామ్మోహన్ రావు, చింతక్రింది కనకయ్య, జంజనం పాండురంగారావు, వెనిగల్ల వెంకట తాతారావు, చంద్రమోహన్, దామర్ల వెంకట నరసింహం, ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు దామర్ల రాజు, తమ్మిశెట్టి జానకిదేవి, గోవడ దుర్గారావు, జొన్నాదుల బాలకృష్ణ, వాకా మాధవరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు వీటీజీఎం డిగ్రీ కాలేజీలో 950 నోట్ బుక్స్ని ఈరోజు మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మరి అలాగే ఈరోజు కాలేజీకి వచ్చినప్పుడు కాలేజీ యాజమాన్యం కూడా కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదైతే డిగ్రీ కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ కూడా ఒకటి జరిగితే వాళ్ళకి ట్రైనింగ్ కానీ స్టూడెంట్స్కి ఇస్తే మరి వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిపోయిన తదనంతరం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. కాబట్టి మరి వారు నారా లోకేష్ గారిని కూడా రిప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది. మరి మేము కూడా నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఏదైతే డిగ్రీ కాలేజీలో ఉన్న సమస్యల మీద అన్నింటినీ కూడా మేము వారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేయడానికి తెలుగుదేశం పార్టీ కూడా ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఇక్కడ ఉన్న సమస్యలు క్లియర్ చేస్తారని చెప్పిన కూడా మేమందరం కూడా తెలియజేస్తాం. నారా లోకేష్ గారు ఏదైతే చెప్పారో అదే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏమి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చడానికి ఒక నెల రోజుల లోపలనే ఈ కార్యక్రమాలను నెరవేర్చడం జరుగుతుంది. అదేవిధంగా ఐటీ విద్యార్థులకి మనం ఒక 25 మందికి వికలాంగులకి ఎటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారో అదేవిధంగా ఎక్కడో ఉన్న కువైట్లో ఇరుక్కుపోయిన మనిషిని కూడా తెప్పించడం ఒక 2 రోజుల్లోనే జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థులకు నేను సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. ఆ సహాయంలో భాగంగానే ఈరోజు ప్రతి ఒక్కరికి బుక్స్ అందించడం జరుగుతుంది. అది కూడా ఆయన సొంత నిధుల నుంచి ఆయనకి వచ్చిన గిఫ్ట్ల ద్వారా కానీ అలా ద్వారా వచ్చినవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వీటీజేఎం అండ్ ఐబీటీఆర్ డిగ్రీ కళాశాలలో మన విద్యాశాఖ మంత్రి వర్యులు వారి ఆదేశాల మేరకు పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారు అప్పట్లో ఎలక్షన్కు ముందే తెలియజేశారు, మంగళగిరిని తన మనసులో పెట్టుకొని చూస్తాననేటువంటి హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు విద్యాశాఖ మంత్రిగా వారు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి విద్యలో సమూలమైనటువంటి మార్పులు చేస్తూ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా తగిన నిర్ణయాలను తీసుకుంటూ భవిష్యత్తులో ముందుకు వెళ్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మా కళాశాలకి ఈరోజు నోటు పుస్తకాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇదిలా ఉండగా మంగళగిరి రత్నాల చెరువు బిఎన్ఆర్ మున్సిపల్ పాఠశాలలో కూడా తెలుగు యువత నాయకులు పడవల మహేష్ ఆధ్వర్యాన నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సహబంతి భోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దామర్ల రాజు, తమ్మిశెట్టి జానకిదేవి, చిలక వెంకటేశ్వర్లు, గోవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.
వెజిటేబుల్ బిర్యానీ అని, పులిహోర, స్వీట్ పొంగలి, గుడ్డు, చిక్కీ అన్నీ ఆరోగ్యకరమైనవి పెడుతున్నారు. పడవల మహేష్ గారు తెలుగు యువత అధ్యక్షులు. వారి మా పిల్లల యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ కూడా నోట్బుక్స్, ఒక్కొక్కరికి 2 నోట్బుక్స్ 5,000 రూపాయలు విలువ చేసే వాటిని అందజేశారు. వారికి మా స్కూల్ తరపున, విద్యార్థులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని నియోజకవర్గ తెలుగు యువత నాయకుడు పడవల మహేష్ గారు బిఎన్ఆర్ స్కూల్ నందు పిల్లలకు నోట్బుక్స్ ఇవ్వటం చాలా సంతోషంగా కనిపిస్తుంది. పిల్లలందరికీ పెనుభారంగా మారిపోయి గత ప్రభుత్వాల్లో ఇబ్బంది పడినటువంటి పిల్లలందరినీ కూడా దృష్టిలో ఉంచుకొని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రారంభించినటువంటి సహబంతి భోజనాల కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి గారు, అదేవిధంగా 21వ వార్డు అధ్యక్షులు వంగర రమేష్ గారు తదితర నాయకులందరూ కూడా పిల్లలతో కలిసి భోజనాలు చేయటం జరిగింది. భోజనాల్లో చిన్న చితక క్వాలిటీల విషయం కూడా నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళబోతా ఉన్నాం. అదేవిధంగా పిల్లలందరితో భవిష్యత్తులో కూడా పిల్లలందరితో ఇలాగే భోజనాలు చేస్తూ వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఏదైతే అవసరం ఉందో అదన్నీ కూడా తెలుసుకొని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి పిల్లలందరూ కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి ఆత్మకూరు జెడ్పీ హైస్కూల్ ఆవరణలో అమ్మకు ప్రేమతో మొక్కలు నాటుట సహబంది భోజనం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాటి వెంకట్రావు, కొమ్మా లవకుమార్, తాతా కోటయ్య, సుకుమార్, స్కూల్ చైర్మన్ చల్లా రవీంద్ర, వైస్ చైర్మన్ దీనమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ స్కూల్లో నేను ఇక్కడే చదువుకున్నాను. మళ్ళీ నేను ఈ గ్రామ అధ్యక్షుడిగా ఈ స్కూల్లో ఈ మొక్కలు ఇవ్వటం కానీ నా చేతుల మీదుగా జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది. మీకు గవర్నమెంట్ ద్వారా ఏ సమస్య వచ్చినా నేను నిలబడి మీ సమస్యలను తీర్చాలని హామీ ఇస్తున్నాను. మీ మాస్టర్లందరికీ అవకాశం ఇచ్చినందుకు. ఈ భోజనం కార్యక్రమానికి మరి దాతల ద్వారాగా పిల్లలకి మంచి పౌష్టికాహారం పెడతాం కూడా చాలా ఆనందంగా కారణం. పిల్లలకి మరి ఈరోజు పండ్లు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మన గ్రామ పెద్దలు కానీ ఇంకా మిగతా నాయకులు కానీ వారంలో కానీ నెలలో కానీ వాళ్ళ పుట్టినరోజులకి, పెళ్లి రోజులకు కానీ ఏమన్నా కార్యక్రమాల్లో మరి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వం తరపునగా మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మరి ఆ మొక్క సంరక్షించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మరి అధ్యక్షుడు వారు కూడా ఈ స్కూల్ యాజమాన్యం ఎప్పుడైతే చెప్పిన వెంటనే మరి వారు విజయవాడ వెళ్ళి మంచి ఖరీదైనటువంటి మొక్కలు తీసుకొచ్చి ఈ ఆవరణలో నాటినందుకు మరొకసారి యాజమాన్యం తరపున మరి టీడీపీ అధ్యక్షుల వారిని అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపు. తిథి భోజనం మరి గ్రామ పెద్దల సహాయ సహకారాలతో మా స్కూల్లో వారి యొక్క సహాయ సహకారాలతో మంచి న్యూట్రిషన్ ఫుడ్, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మకు ప్రేమతో కార్యక్రమంతో మొక్కలు కూడా దాతల సహకారంతో నాటడం జరుగుతుంది. ఇదే విధంగా మా స్కూల్లో దాతలందరి సహాయ సహకారాలతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. మంగళగిరి ఇందిరానగర్ ఎంటీఎంసీ పాఠశాలలో విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించేందుకు స్థానిక ఉడత శ్యామసుందర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యాన సోమవారం వాటర్ ప్యూరిఫైర్ అందజేశారు. ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఎన్ బాబురావు హాజరై వాటర్ ప్యూరిఫైర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ ఉడత శ్రీనివాసరావు, రోటరీ క్లబ్ అధ్యక్షులు గాజుల శ్రీనివాసరావు, విద్యా కమిటీ చైర్మన్ పి వెంకట సిద్ధాంతి, హెచ్ఎం సైదానాయక్, టీడీపీ నాయకులు అన్నం నాగబాబు, జొన్నాదుల వెంకటరమణ, కొట్టిముక్కల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. మరి మలినతో కూడినటువంటి వాటర్ తాగడం వల్ల రకరకాలైనటువంటి డెంగ్యూ ఫీవర్ కానీ, మలేరియా వ్యాధులు కానీ, టైఫాయిడ్ జ్వరాలు కానీ రావడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని పిల్లలందరూ కూడా ఆరోగ్యకరమైనటువంటి, శుద్ధీకరమైనటువంటి వాటర్ అందించాలనే ఒక మంచి సత్సంకల్పంతో మరి మన మధ్యలో ఉన్నటువంటి శ్రీనివాస్ గారు మరి ఇందిరానగర్లో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్కి మరి పిల్లల యొక్క దాహార్తి కోసం, అదేవిధంగా పిల్లలకు స్వచ్ఛమైనటువంటి నీరు అందించడం కోసం ఒక వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి దీని సందర్భంగా మరి శ్రీనివాస్ గారిని మంగళగిరి మండల విద్యాశాఖ తరఫున మరి మరొకసారి కృతజ్ఞతలు, అదేవిధంగా అభినందనలు తెలియపరు. మరి ప్రతి నెల ప్రతిరోజు భోజన కార్యక్రమం ఒక
విధి విధానాలు ఏదైతే వెళ్ళారో ఈరోజు మరి పేరెంట్స్ మూమెంట్స్, అలాగే ఎంఈఓ గారు, మాస్టర్ గారు, మరి అట్లాగే వీళ్ళందరూ కూడా మరి ఈరోజు మంచి కార్యక్రమం పెట్టి విద్యార్థులకి మంచి విద్యాబోధన చేసే అవకాశం కల్పిస్తున్నారు. మరి అలాగే ఈరోజు త్రాగునీటు పిల్లలు పరిశుద్ధమైనటువంటి వాటర్ తాగడానికి ఉడతా శ్రీనివాసరావు గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద, ఉడతా శ్యామసుందరరావు గారి పేరు మీద మినరల్ వాటర్ మరి ఈరోజు మన స్కూల్కి బహుమతి చేయడం కూడా మంచి పరిణామం. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తనపై దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ విజయవాడ సెంట్రల్ తెలుగు మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ ఆరోపించారు. ఈ మేరకు మరిన్ని వివరాలను డీజీపీని కలిసి ఫిర్యాదు చేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ 5 సంవత్సరాల్లో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని బోండా ఉమామహేశ్వరరావు గారు పొలిటి బ్యూరో సభ్యులైనటువంటి అతని నియోజకవర్గంలో ఒక వాంబే కాలనీకి చెందిన ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగింది. గడిచి 10 రోజులు అవుతున్నా ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా వాసిరెడ్డి పద్మ కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ, ఆ బిడ్డని ఓదార్పించడానికి కానీ, ఆ బిడ్డకి రక్షణ కల్పించడానికి కూడా ఎక్కడా కూడా ముందుకు రాని పరిస్థితి. అలాంటి టైంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేసి ఆ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆడబిడ్డకి నేనున్నాను అని ధైర్యం కల్పించి పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి ఆ యువతి దగ్గరికి వచ్చి పరామర్శించి 5 లక్షల రూపాయలు చెక్ అందజేసిన ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది, ప్రతిపక్షాన్ని. అదే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా కనీసం ఆ ఆడబిడ్డకి ఓదార్పు కూడా అందించలేని పరిస్థితి. మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ యూపీహెచ్సి పరిధిలో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఇందిరానగర్ యూపీహెచ్సి ఆధ్వర్యాన ఈ నెల 18 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జరుగుతున్న కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం కొనసాగుతోంది. యూపీహెచ్సి పరిధిలో ఏఎన్ఎంలు, ఆశాలు ఇంటింటికి తిరిగి కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గాయత్రి నగర్లో సోమవారం జరుగుతున్న సర్వేను హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష, డిపిఎంఓ దాసరి జోసెఫ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ సూపర్వైజర్ జయలక్ష్మి, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం డిపిఎంఓ జోసెఫ్, డాక్టర్ అనూష మాట్లాడారు. ఈ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నారా లేరా అని మన ఇంటింటికి ఒక సర్వే నిర్వహించడం జరుగుతుంది. ఇది భారతదేశం అంతటా, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన ప్రాంతం అయినటువంటి మంగళగిరిలో మరి ఈరోజు మనకు చేస్తున్నాం. ఈ క్రమంలో మరి ప్రతి ఇంటికి చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజు ఏదైనా ఒకటి అరా చిన్న మచ్చలు అనుమానం మనకి మన కార్యకర్తల ద్వారా తెలియజేస్తే మరి డాక్టర్ గారు మరి మేము మరి ఇంటికి వచ్చి అనుమానిత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒకసారి పరీక్ష చేస్తాము. ఆ కేసు అవునా కాదని నిర్ధారణ చేస్తాం. కానీ అలాంటి పరిస్థితుల్లో ఈ ఒక ప్రాంతంలో వచ్చాము, ఇక్కడెక్కడ నిర్ధారణ కాలేదు. అయినా మన ప్రతి ఇంటికి కాలేదని కాకుండా ఇంటింటికి సర్వే చేయాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ వైద్య డిపార్ట్మెంట్కి ఉంది. కాబట్టి ఆరోగ్య శాఖలో మేము అందరం పనిచేస్తున్నాం. కాబట్టి ఈ క్రమంలో ప్రజలు కూడా సహకరించాలి. అదేదో భయపడకూడదు. వ్యాధి అంటే ప్రతి వ్యాధి కూడా చిన్న బ్యాక్టీరియా వల్ల వచ్చేది. ఇది అంతలో మన కరోనాకే భయపడలేదు. ప్రాణహాని ఉన్నటువంటి కరోనాకే భయపడగా ధైర్యంగా ఎదుర్కొన్నాం. కానీ కొన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ ప్రతి వ్యాధిలో కొన్ని లాభ నష్టాలు ఉంటాయి. అలాంటప్పుడు ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, వస్తే దీన్ని ఏం చేయాలనేది ప్రజలు తెలుసుకోవడానికి గవర్నమెంట్ వారు తీసుకున్నటువంటి ఈ ఖర్చుతో కూడినటువంటి ఇలాంటి సర్వే. ఈ సర్వే చేసే క్రమంలో మన కార్యకర్తలను మీరు అడిగి తెలుసుకొని మాకు ఇలాంటి మచ్చ ఉందేమో చూడండి, మీరే ముందుకు వచ్చి చూయించుకొని కాళ్ళ మీద, చేతుల మీద, ఒంటి మీద ఎక్కడన్నా కానీ స్పర్శ లేనటువంటి రాగి రంగు, తెలుపు మచ్చలు ప్రాథమిక దశలో ఉంటాయి. అలాంటి మచ్చల్ని మనం చూస్తే మరి ఈ విధంగా మేము కూడా ఫీల్డ్లోకి వచ్చి ఆ ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికైతే మచ్చలుండి వారు పరిశీలించి అవునా కాదని మీకున్నట్టు అనుమానాలను తీసివేసే పరిస్థితి మేము స్టాఫ్గా మేము చూస్తాం. అలా కాకుండా పొరపాటున మేము చూడపోయినా కానీ మీరు గమనించపోయినామని అలాంటి మచ్చలను కనుక కొంతకాలం ఇది ఎందుకంటే దీర్ఘకాలిక అంటువ్యాధి కింద మనం చూస్తాం దీన్ని. ఇది కనుక పొరపాటున మనం కనుక ఇడిచిపెట్టినట్టయితే తెలుసో తెలియక మనం కొంతకాలం వదిలేస్తే అది కనుక క్రమేణా ఆ బ్యాక్టీరియా నరాల మీద దెబ్బతీసి దాడి చేసి తర్వాత అంగవైకల్యానికి కలుగు చేసే అవకాశం ఉంది. ఆ క్రమంలోనే ఇది పెద్ద వ్యాధిగా
ఆ పేరు పెట్టడం జరిగింది, కానీ మొట్టమొదటిగా చిన్న మచ్చగానే మనం చూస్తాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి అట్లా స్పర్శలేని మచ్చలు కానీ రాగి రంగులో మచ్చలు ఉన్నా, లేకపోతే ఆ ఏరియాలో చెమట పట్టకపోయినా, వెంట్రుకలు ఊడిపోయి ఉన్నా, తర్వాత వచ్చేసరికి కొంతమందికి ఏళ్ళు కూడా వంకర్లు తిరిగిపోయి ఉంటాయి. అంటే ఇలాంటి లక్షణాలు ఏమున్నా కూడా మీరు వెంటనే మీ ఇంటింటికి సర్వేకి వచ్చిన ఎన్ఎం గారికి, ఆశా గారికి చెప్పి మన దగ్గరలో ఉన్న యూపీహెచ్సికి వస్తే మేము అది చూసి మేము డయాగ్నోసిస్ చేసి దానికి తగ్గ మందులు ఇస్తాము. మీరు అది అశ్రద్ధ చేయడం వల్ల అది అంగవైకల్యంగా మారే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ అంగవైకల్యంగా మారితే మనం అది ఏం చేయలేం కాబట్టి మనం ప్రథమ దశలోనే దాన్ని నిర్మూలించాలి. సో మీరందరూ ప్రజలందరూ వీళ్ళు ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నారు కాబట్టి మీ అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు దుగ్గ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. శిక్ష సప్తాహ కార్యక్రమం అమల్లో భాగంగా సోమవారం దుగ్గిరాల జెండా చెట్టు వద్ద ఉన్న యూపీ ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు తిథి భోజన కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, ఉషారాణి దంపతులు విద్యార్థులకు మధ్యాహ్న భోజన సమయంలో అరటి పండు, బత్తాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్, నన్నెపాక ప్రభాకర్, బొజ్జా బాలు యాదవ్ విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా నిమ్మగడ్డ ఫౌండేషన్ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు ప్రభుత్వం సరఫరా చేసే మధ్యాహ్న భోజనానికి అదనంగా చుండూరు భాస్కరరావు విద్యార్థులకు అరటి పండ్లు, పెరుగు పంపిణీ చేశారు. తదుపరి విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బి భార్గవి, ఎంఈఓలు కాజా శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, ఈఓఆర్డి శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ హెచ్ఎం ఉమాదేవి, పాఠశాల చైర్పర్సన్ పులివర్తి పద్మ, ఉపాధ్యాయులు శాంతి, స్నేహలత, వసంతలక్ష్మి, బాంధవి, విజయలక్ష్మి, పూర్ణచంద్రవతి, హైమావతి, హేమలత, సతీష్ బాబు, రాంబాబు, రవీంద్రబాబు, అజయ్ కుమార్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడారు. మీకు అందజేసినట్టయితే ఇది మీ అందరినీ గ్రామంలో ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి ఆయన ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దాంట్లో భాగంగా మన హెడ్ మాస్టారు మొన్న వచ్చి మమ్మల్ని ఇట్లా ఇక ప్రధానమంత్రి గారు ఒక పథకం ఏర్పాటు చేశారండి, దీనికోసం మీరు ముందుగా మా పిల్లలకి చేసి పెట్టనంటే సరే, దాంట్లో భాగంగా నేను ఈరోజు కొంచెం ఫ్రూట్స్ మీకు ఈ భోజనం టైంలో తెచ్చివ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మీకు మిగతా స్కూల్స్ కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడైనా సరే మన పిల్లల కోసం ఏదైనా ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సార్వతత్వ పరిషత్ భవన్లో జరిగిన కార్యక్రమంలో దుగ్గిరాల మండలం చిలువురు గ్రామానికి చెందిన గంగాశ్రీ డాక్టర్ రంగిశెట్టి రమేష్కి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు లభించింది. అదేవిధంగా తెనాలి ఎన్జీఓ హాల్ నందు పద్మభూషణ్ కవి కోకల గుర్రం జాషువా వర్ధంతిని పురస్కరించుకుని గుర్రం జాషువా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టీనా, దళిత విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కృపాచారి, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కార్యదర్శి జీసీ రామలింగారెడ్డి, యువి రత్నం హాజరై రమేష్ని సాలువాతో సత్కరించి, గజమాలతో సత్కరించి రికార్డులను అందజేశారు. ఒకే నెలలో 2 వరల్డ్ రికార్డ్స్ రావడం పట్ల పలువురు కవులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. అంతేకాకుండా జనసేన నాయకులు మంత్రి నాదెండ్ల మనోహర్, మహిళా నాయకులు రాయపాటి అరుణ, ముసునూరి కరుణా చంద్రబాబు, ఏళ్ల జయలక్ష్మి, ఎడ్ల వెంకట్రావు, గద్దె శ్రీనివాస్, మండవ మౌలయ్య, తోటకూర సీతారామయ్య, బండమూడి ప్రసాద్ అభినందనలు తెలిపారు. మన రాష్ట్రంలో త్వరలోనే పట్టాదారు పాస్ పుస్తకాలు కొత్త ముఖ చిత్రంతో వెలువడనున్నాయి. ఓ రిపోర్ట్. ఏపీలో త్వరలోనే ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం భూ యజమానులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో కోసం కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసిందని విపక్షాలు ఆరోపిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం రాజముద్రతో కూడిన కొత్త పాస్ బుక్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. కాగా రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాన్ని అధికారులు సీఎం చంద్రబాబుకు చూపించారు. కొత్త పాస్ బుక్ పై క్యూఆర్ కోడ్ను కూడా పొందుపరిచారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే పట్టాదారు పేరిట ఉన్న ఆస్తుల వివరాలన్నీ స్క్రీన్పై ప్రత్యక్షమవుతాయి. అంతేకాదు ఆ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ వివరాలతో కూడిన మ్యాప్ కూడా వచ్చేలా ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు నేడు రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టాదారు పాసు పుస్తకాల ప్రస్తావన వచ్చింది. పట్టాదారు పాసు పుస్తకాలపై రాజముద్ర తప్పనిసరిగా ఉండేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పార్టీల రంగులు, నేతల ఫోటోలు ఉండకూడదని స్పష్టం చేశారు. అధికారులు చూపించిన కొత్త పాసు పుస్తకాన్ని పరిశీలించిన చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శిగా పల్నాటి జిల్లా అమరావతి మండలం
మండెపూడి గ్రామానికి చెందిన మేకల రవితేజను నియమిస్తూ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు బుల్లా రాజారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళగిరిలో బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు బుల్లా రాజారావు నియామక పత్రాన్ని రవితేజకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేకల వీరయ్య, నూతక్కి రవి, వేమూరి ఐజాక్, వందనం, పులి ప్రభుదాస్, వేంవరపు రాము, గోపి తదితరులు పాల్గొన్నారు.